రిజల్ట్ వచ్చే సమయంలో 80 మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఊర్లు ఖాళీ చేసి తెలుగుదేశం నాయకులు వెళ్ళకపోతే బాధ్యత నేను పేరు మార్చుకుంటా. 20 దాటితే మేము ఊర్లు వదిలి పారిపోతామా? మీకు 151 వచ్చినప్పుడే మా వెంట్రుకు కూడా ఊడలా. అంటే మీకు అధికారం కావాల్సింది పగలు తీర్చుకోవడానికి, ప్రతీకార రాజకీయానికి, రాజారెడ్డి రాజ్యాంగం కోసమా? కూటమి అరెస్ట్ చేసింది అవినీతి చేసిన వాళ్ళని, అడ్డగోలుగా దోచుకున్న వాళ్ళని, అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళని మాత్రమే. నిజంగా కూటమి అంత దుర్మార్గంగా అరెస్టు చేస్తా ఉంటే వీడింత నిర్భయంగా ఒక స్టూడియోలో కూర్చొని వాగేవాడా? ఈ పిరికి పందలు పారిపోతారు. 80 సీట్లు దాటితే చాలు. పిరికి పందలా? 11 వచ్చాయని, ప్రతిపక్ష హోదా రాలేదని ప్రెస్ మీట్లకే పరిమితమైన వాళ్ళు పిరికి పందలు. గెలిచినా ఓడినా గుండె మీద జెండా వేసుకొని గర్వంగా తిరిగే మేము కాదు. 80 ఆధిక్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కలపడంగానే మొత్తం సూట్ కేసులు, ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకొని లారీ ఇలాంటి రౌడీ రాజకీయాలకి తెరలేపారు కాబట్టి ఘోర ఓటమి చవి చూశారు. ఇంకా పద్ధతి పందా మారకపోతే, ధోరణి మార్చుకోకపోతే ఈసారి 11 కాదు, పులివెందల్లో కూడా జెండా పాతుతాము.